హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడతాయి. ఇక ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి ఈరోజు. ఇక ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి చూస్తున్న ప్రయత్నాలలో ఉన్న అవరోధాలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే నూతన వాహనాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి సంపూర్ణంగా ఈరోజు లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలకు అనేది లోటు అనేది ఉండదు. ఇక సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల సూచనలు పాటించడం వలన మీకు మంచి మేలు జరుగుతుంది. అలాగే ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టర్ కోసం చూసుకుంటున్నారో వారు అనూహ్యంగా ఆ కాంట్రాక్ట్ను దక్కించుకోగలుగుతారు ఈరోజు. అలాగే సింహరాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన వాహనాన్ని, ఆభరణాలను కొనుగోలు చేసే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక కుటుంబ సభ్యుల నిర్ణయాలు కట్టుబడి ముందు వారితో కొంత చర్చించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్య సమస్యల నుండి బయటపడతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. కొత్త వ్యాపారాలపై వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో చర్చిస్తారు. ఇక నూతన పెట్టుబడులు కూడా వ్యాపార వాణిజ్యవేత్తలకు సమకూరుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని పదోన్నతులను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అన్నింటా విజయమే లభిస్తుంది ఈరోజు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.